జరగాలంటే అన్నిటికంటే ముఖ్యముగా ఒకటి లైన్లో ఉండాలి, పైన దేవుడి లైన్లో ఉండాలి, క్రింద భూమి మీద వీడి లైన్లో ఉండాలి. వీడు 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 వీడి లైన్లో ఉండాలి. వీడు ఎవడు వాడు షాలేము రాజా లైన్లో ఉండాలి. నన్ను డ్యామేజ్ చేయడానికి, నన్ను మెంటల్ ప్రెస్ చేయడానికి, మానసిక ఒత్తిడి కలిగించడానికి, నాకు ఇబ్బంది కలిగించడానికి బహువిధ దాడి జరుగుతుంది నా మీద. యథార్థంగా చెప్తున్నా, వ్యూహాత్మక దాడి జరుగుతుంది. సాతాను కుట్ర. యేసు నామములో అదంతా నాశనమగునుగాక. ఖచ్చితంగా ప్రార్థనలో పెట్టండి. నీ దాసునికి మెంటల్ ప్రెజర్ ఇస్తున్న దుష్టులను బంధించు, దురాత్మలను బంధించు. ఆ ఒత్తిడి ఏది ఉండొద్దు. నీ దాసుడు రెట్టించిన ఉత్సాహంతో నీ పనిలో పరిగెత్తాలి. ప్రభువా, ఆరోగ్యం ఇవ్వు, ఆయుష్నివ్వు, మనశ్శాంతినివ్వు, మనసుకు ప్రేరణనివ్వు, నీ అభిషేకం ఇవ్వమని. నా కోసం ప్రార్థన చేయండి. నా సహకారుల కోసం, బిడ్డల కోసం ప్రార్థన చేయండి. దేవుడు సిద్ధపరుస్తున్న పాటల కోసం ప్రార్థన చేయండి. చక్కని గీతాలు ఇచ్చాడు, మంచి గీతాలు. మళ్ళా ఈ సంవత్సరం అంతా పాడుకోవడానికి కమ్మని గీతాలు లైన్లోకి వచ్చినాయి. రాయటం అయిపోయింది. దేవుని కృపలో రికార్డ్ చేయాలి వాటిని అన్నిటినీ. వాటి కోసం కూడా ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేస్తారా? అన్నిటికంటే ముఖ్యంగా దేని కొరకు చేస్తారు? నాయకుని కొరకు ఖచ్చితంగా చేయండి. నాయకుని కొరకు ఖచ్చితంగా చేయండి. దేని విషయంలో చేస్తారు? మానసిక ఒత్తిళ్ళు, శారీరక ఒత్తిళ్ళు, ఆత్మీయ ఒత్తిళ్ళు ఏవి లేకుండా ఫ్రీగా ఉండాలి. నీ దాసుడు ప్రశాంతంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. పాటలు పాడుతూ నీ పని చేయాలి. ప్రభా, ఆ కృపనివ్వమని, ఉత్సాహభరితమైన హృదయమునిమ్మని ప్రార్థన చేయండి. మనసును వేటాడే దురాత్మలను బంధించండి. మీరు మోకాళ్ళు వేసినప్పుడు మీరు ప్రార్థన చేయకపోతే కష్టం. గుర్తుపెట్టుకొని చేయండి. అలాగే మీరు ఏదన్నా దేవుని పనికి తోడ్పాటు అందించాలనుకున్నప్పుడు అది చేతబట్టుకొని దీనికి ప్రతిగా మాకు ఆత్మలను ఇమ్మని అడిగి తోడ్పాటు ఇవ్వండి. ఆఖరికి ఒకవేళ ఆన్లైన్ ద్వారా నువ్వు పంపించాలనుకున్నా కూడా ఏం ప్రార్థన చేస్తావు తెలుసా? దేవా, ఇదిగో నేను పంపుతున్నాను నా కష్టార్జితంలో నుండి నీ సన్నిధికి, దీనికి ప్రతిగా మాకు ఆత్మలను ఇవ్వు ప్రభువా, నీ నామానికి మహిమ తెచ్చుకో ప్రభువా, ఆత్మీయులకు బలాభివృద్ధి కలిగించు ప్రభువా అని ప్రార్థన చేసి అప్పచెప్పండి. దేవునికి మహిమ.